అసూయ. అదో గోధుమ పొలం. చాలా కాలం నుంచి అక్కడ ఓ ఎలుక నివసిస్తోంది. ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు పొలంలోకి వెళ్లి గోధుమలు తింటూ హాయిగా రోజులు గడుపుతూ ఉండేది. ఓ రోజు ఆ పొలంలోకి ఓ మిడత వచ్చింది. అది కూడా గోధుమల రుచి మరిగింది. మిడత అలా గోధుమలను తినడం చూసి, పొలంలో ఉన్న గోధుమలన్నీ ఇదే తినేస్తే మరి నాకేం మిగులుతుంది అని ఎలుక కంగారుపడింది. ఏయ్ మిడతా, ఎంత ధైర్యం నీకు! నా పొలానికే వస్తావా? మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళిపో అని కోపంగా చెప్పింది. ఇంత మంచి పొలాన్ని వదిలి నేనే ఎందుకు వెళ్ళాలి? కావాలంటే నువ్వేపో అని దురుసుగా సమాధానం చెప్పిందా మిడత. ఆ రోజు నుంచి మిడత తన ఇష్టం వచ్చినట్లు గోధుమ పంటని తింటూ ఉండేది. దాంతో ఎలుకకు నిద్రపట్టేది కాదు. ఎలాగైనా ఈ మిడత బెడద వదిలించుకోవాలి అని ఆలోచించింది. ఓ వండ్రంగి పిట్ట దగ్గరకి వెళ్లి తన బాధ అంతా చెప్పుకుంది. నువ్వు ఎలాగైనా ఆ మిడతను చంపాలి. కావాలంటే నీకు కొన్ని గోధుమలు ఇస్తాను అని వడ్రంగి పిట్టకి ఆశ చూపింది ఎలుక. పిట్ట కూడా సరేనంది. మరునాడు పొలంలోకి మిడత వచ్చింది. అప్పటి వరకు పక్కనే చెట్టుమీద ఉన్న వడ్రంగి పిట్ట ఒక్కసారిగా దూకి మిడతని చంపేసింది. మిడత చనిపోయిందనే ఆనందంతో కలుగులో నుంచి బయటకి వచ్చింది ఎలుక. ఆ పక్కనే గట్టుమీద ఉన్న ఓ పిల్లి ఈ ఎలుకను చంపేసింది. ఇంతకీ ఆ పిల్లిని తీసుకొచ్చింది ఎవరో తెలుసా? ఆ మిడతే. నీతి, స్నేహంగా ఉంటే రెండూ కలిసి తింటూ హాయిగా బతికేవి. అసూయతో పంతానికి పోయి రెండూ ప్రాణాలు పోగొట్టుకున్నాయి.